రష్యా దగ్గర చమురు కొంటే భారత్‌కి ఎలాంటి లాభం అంటే ఈరోజు చూస్తారు. దౌత్యంలో ఉన్నటువంటి లాభం ఏంటనేది. జైశంకర్ గారు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోదీ కావచ్చు, ఎవరో కూడా ఎందుకు తగ్గడం లేదు? ఎందుకు రష్యా దగ్గర చమురు కొంటే మరి ఇన్ని సుంకాలు అనుభవించాలి అమెరికా దగ్గర? మన రైతులు నష్టపోతున్నారు. అలాగే ఆక్వా రైతులు నష్టపోతున్నారు. వ్యాపారవేత్తలు నష్టపోతున్నారు కదా! మరి ఎందుకు నరేంద్ర మోదీ ఒకటి ఆ సుంకాల్ని తగ్గించలేకపోయాడు, రెండు కనీసం అమెరికాకు కూడా 50% సుంకాలు విధించలేదు. ఇలాగే మాట్లాడారు. కానీ రష్యా దగ్గర చమురు కొంటే మనకి ఎందుకు లాభాలంటే రెండు లాభాలు. ఒకటి, చమురు విషయంలో మనకి లాభం. ఇప్పుడు చమురు రిజర్వ్ పెరుగుతుంది మనకి. దానివల్ల ధరలు స్థిరీకరణగా ఉంటాయి. ఒకవేళ రేపు పొద్దున్న చమురు విషయంలో ఆటుపోట్లు ఉన్నా సరే ధరలు మాత్రం అదే విధంగా ఉంటాయి, ప్రభావం చూపించం దీనివల్ల. అలాగే ఇది కాకుండా ఈరోజు మనం అక్కడ చమురు కొంటున్నామని సాంక్షలు విధించినటువంటి ట్రంప్కి మనం ఎందుకు బెండ్ అవ్వలేదు? రేపు దౌత్యపరంగా ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనం ఈరోజు ఏయో మనం పెట్టుకున్నటువంటి ఎఫ్టీఏ. అదే కాకుండా దానివల్ల ఇంకొక లాభం ఏంటంటే దాదాపు 42 టీములు 42 దేశాల్లో పర్యటించి మళ్ళీ ఈ యొక్క ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒప్పందాలని ఇంకా పెంచుకున్నాం ఆర్థికంగా. ఇప్పుడు ఇదే కాదు, మనము ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కొన్ని ఫెయిల్యూర్స్ కనిపించాయి. అంటే మనం ఏదైతే వ్యాపారం అనుకున్నామో అవన్నీ కూడా చాలా వరకు ఫెయిల్యూర్స్ కనిపించాయి, అనుకున్నంతగా లేదు. కానీ ఇప్పుడు ఆ నష్టాలని మనం భర్తీ చేస్తూ అందులో వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని ఈరోజు అమెరికా విధించినటువంటి సుంకాలు కూడా మనకి బాగా ఉపయోగపడ్డాయి కాబట్టి ఇతర దేశాలకి మనం ఎక్స్టెన్షన్ అవ్వగలుగుతాం. రష్యా దగ్గర చమురు కొనడం ఏంటి లాభాలు అయినా సరే మనం ఎందుకు ఇంకా తగ్గడం లేదు? మరి ఎందుకు 50% సుంకాలు కనీసం అమెరికాని రిక్వెస్ట్ చేసి సుంకాలైనా ఆపాలి, లేదనుకుంటే అమెరికా కూడా 50% సుంకాలు విధించాలని చాలామంది అన్నారు. కానీ ట్రంప్కి ఏం జరుగుతుందో ట్రంప్కి తెలుసు, నరేంద్ర మోదీకి ఏం జరగబోతుందో నరేంద్ర మోదీకి తెలుసు. ఇక్కడ భారత్లో ఒక 4-5 నెలల తర్వాత ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. ట్రంప్ తన యొక్క నిర్ణయాలు ఏంటో తనకు తెలుసు కాబట్టి తను విధానంలో తను ఉన్నాడు. మరి మోదీకి కూడా తెలుసు కదా, వెంటనే ట్రంప్ విధించగానే మనము 50% సుంకాలు విధించడం మంచి దౌత్యం కాదు. అలాగని భయపడిపోయి మనం కాలబేరానికి వెళ్ళి రష్యా దగ్గర చమురు కొనకపోతే అది మనకి మంచిది కాదు. ఈరోజు ఏది మంచిదో ఏది మంచిది కాదు నరేంద్ర మోదీ దౌత్యం స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈరోజు 27 దేశాలతో కలిపినటువంటి ఈ యూరోపియన్ దేశాలు మనకి 27వ తారీఖు సంతకం చేస్తాయి అనుకున్నాం, కానీ ఒకరోజు ముందే 26వ తారీఖునే అంటే రిపబ్లిక్ డేనే ఈరోజు సంతకాలు చేయబోతున్నాయి ఎల్లుండు. ఇది ట్రంప్కి పెద్ద చెంపపెట్టు కాదా? వాళ్ళ మీద కూడా సుంకాల పేరుతో విరుచుకుపడుతున్నాడు. అంటే ఓపిక ఉంటే ఎలాంటి లాభాలు వస్తాయి అనేది మనం చూసాం. ఒకప్పుడు భారత్ కాదు కదా సుంకాలు విధించగానే భయపడిపోవడానికి. వృద్ధి రేట్లు ఇంత బాగా ఉన్నాం, వృద్ధి ఒకవేళ తగ్గినా లేకపోతే మనకి ఏదైనా జీడిపి విషయంలో ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పినా ప్రతిసారి బెండ్ అయిపోకూడదు. ఇక్కడ రూపాయి తగ్గిందా వెనకడుగు వేసామా మళ్ళీ 10 రూపాయలు సంపాదించుకోవాలి, 10 రూపాయలు పెంచుకోవాలి, 10 రూపాయలు వ్యాపారం చేసుకోవాలి, అలా ఉండాలి. అదే ఇప్పుడు నరేంద్ర మోదీ టీం చేస్తుంది. మనం నిజం చెప్పాలంటే భారత ప్రభుత్వమే ఒప్పుకుంది కదా ఈ యొక్క మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం సరైనటువంటి వ్యాపారం చేసుకోలేకపోయాము, వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వైఫల్యాలు తీర్చిదిద్దుతారు. చైనా ఎందుకు సక్సెస్ అవుతుందో అని ఎందుకు సక్సెస్ కాలేదు? దారుల్లో ఉన్నాయి మన దగ్గర. మనం కేవలం అమెరికా లాంటి దేశం మీద ఆధారపడి ఉండిపోయాం ఇన్ని రోజులు. ఈరోజు దారులు వెతుకుతున్నది భారత ప్రభుత్వం, దారులు వెతుకుతుంది. ఆ దారులు కనిపిస్తాయి. ఈరోజు అందరూ కూడా యూరోపియన్ దేశాలన్నీ కూడా ఈరోజు మొన్నటి వరకు మామూలుగా ఉండేవి, అంటే న్యూట్రల్గా ఉండేవి. ఈరోజు నరేంద్ర మోదీకి ఫేవర్గా ఉన్నాయి, ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నాయి. అంతెందుకు ఇప్పుడు ఉన్నటువంటి నాటో కూటమిలో ఉన్నటువంటి దేశాలే అసహించుకుంటున్నాయి. ఒక నాటో సభ్య దేశాలనే నువ్వు మంచిగా చూసుకోలేకపోతే ఏదైతే ఒక అమెరికా ఉందని ధైర్యం ఉన్నాయో అదే అమెరికా వీళ్ళకి భయపెడితే ఇంకెందుకు నాటో? ఆ నాటో కూటమి ఎందుకు? ఆ నాటో కూటమిలో నీకెందుకు గౌరవం? అందుకే ఏయో గట్టిగా దెబ్బిచ్చింది. ఇప్పుడు భారత్ ఏయో చాలా దూకుడుగా ఉన్నాయి ఎఫ్టీఏలో భాగంగా. అది చాలా వాళ్ళకి ఉపయోగమే, మనకి ఉపయోగం.